ఇందులోని సన్నివేశాలు కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి కావు. దయచేసి గమనించగలరు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. లోకంలో మనుషులందరి జీవితం ఇంతేనా? ఆనందాన్ని అనుభవించే లోపే బాధని పరిచయం చేస్తాడు ఆ భగవంతుడు. బాధని మర్చిపోవడానికి ఆశల నిత్యాన్ని ఎదురుగానే ఉంచుతాడు. కానీ వీడి జీవితంలో మాత్రం ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు? ఏంట్రా సాయి 2 రోజులు డల్లుగున్నావు? ఏముంది, చెత్త కుప్పలో దొరికాడు కదా, ఆడి గురించి ఆయన బాధ అంతా. ఇద్దరిని సమానంగా చూశారు. నాకన్నా ఎక్కువ వీళ్ళు ఆడికే ఇచ్చాడు. ఆడి క్యాన్సర్ అని తెలిసాక ఈయన ఇక్కడ బాధపడుతున్నాడు. అంతకుమించి నాకు బాధలే ఉంటాయిలే. ఆడెవడకో క్యాన్సర్ అయితే నీకెందుకురా బాధ? ఇన్నాళ్ళు కుడిచేలా ఉన్నాడు, ఇంకా 2 నెలల్లో కనపడకుండా పోతున్నాడంటే బాధపడక ఇంకేం చేయమంటావురా? నేను చెప్పానా ఆయన బాధ అంటే ఆడి గురించే. చనిపోబోతున్న వాడి మీద నీకెందుకురా అంత కోపం? రాదా సొంత తమ్ముడిని నాకు విలువ లేకుండా చేసి ఆడికి ఆవిడకో పట్టం కడుతుంటే కోపం రాదా? అర్హత ఉంది కాబట్టి వాడికి అవకాశం ఇచ్చా, అయినా నిన్నెక్కడా తక్కువ చేయలేదు కదరా. సొంత తమ్ముడుగా ఎక్కువ ఏంట్రాడు, అయినా ఆళ్ళు ఏముందంత గొప్పతనం? అడుగు, అలా అడుగు. వాడి పుట్టినిల్లే చెత్త కుప్పరా. అమ్మ చేతి వంట, నాన్న ఆప్యాయత ఎలా ఉంటుందో కూడా వాడికి తెలియదురా. ఆ చెత్త కుప్పలో వాడు అలా ఏడుస్తుంటే అందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళేరా, నాతో సహా. చివరికి ఒక అడుక్కునే అవ్వ వాడిని చారదీసి పెంచింది. ఆ సంతోషం కూడా వాడికి ఎక్కువ రోజులు లేదు. అవ్వకి తొందర ఎక్కువ అనుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాలని. ఆడికి 16 సంవత్సరాలు వచ్చేలోపు అవ్వ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో, అవ్వ చనిపోయాక వీడు అడుక్కుంటాడు అనుకున్నా, కానీ ఆవిడనే తలుచుకుంటూ ఏమీ తినకుండా 3-4 రోజులు ఆ గుడిసెలోనే ఉన్నాడు. ఉండకేం చేస్తాడు, చెత్త కుప్పలో దొరికాడు కదా. ఆ ముసలి బతుకున్నంత కాలం అక్కడ ఇక్కడ అడుక్కొచ్చి ఈయన పోసి ఇచ్చింది. అది కనీసం పోతూ వీడికి అడుక్కోవడం కూడా నేర్పిలా. మా కర్మేంటో ఈడి దరిద్రం మార్క్స్ పట్టుకుంది. దరిద్రమా? ఆ రోజు వాడిని చూసి జాలిపడి ఏమన్నా తినరా అని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకోకుండా నాకేదైనా పని ఇవ్వండి, ఆ పని చేసిన తర్వాత ఈ డబ్బులు తీసుకుంటా అన్నాడు. అప్పుడు వాడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంత చిన్న వయసులో అంత బాగా ఆలోచించాడంటే గొప్పడేరా. అబ్బా, ఇంకో భక్తుడు తయారాడా? చెయ్యి భజన చేయి, నువ్వు కూడా ఆడికే భజన చేయి. బుద్ధుందారా? భజన చేయడం ఏందిరా? ఆ రోజు నుంచి వాడు మన దగ్గర పని చేస్తున్నాడా? ఏ రోజైనా ద్రోహం చేయాలని మోసం చేయాలని ఆలోచన చేశాడా? అవకాశం ఉండి కూడా అటువంటి పనులు చేయలా. నువ్వు ఉన్నావు, ఏ రోజైనా బాధ్యతగా ఉన్నావా? వాడి మీద పడి ఆడవడం తప్ప. అనేసావా? ఇప్పుడు నాకు ఒక్క డైలాగే అనలేదు అనుకున్నా. ఆడికి లాగా నీ చిగ్గులేని ఉన్నో దిక్కుమాలని ఉన్నో కాదు, నాకు అంత గతి కూడా పట్టలేదు. నీకు ఆ గతి కూడా పట్ల. చాలా బాగా చెప్పావురా. ఆడు నీలాగా తాతల ఆస్తుల కోసం తండ్రుల ఆస్తుల కోసం ఎదురు చూడట్లా. వాడి స్వయం కృషితో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు. వాడికి ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేస్తున్నాడు రా. అందరు ఉన్నోళ్లే అంత పద్ధతిగా పెరగట్ల, అలాంటిది ఏమీ లేకుండా ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ దాకా వచ్చాడంటే నీకన్నా గొప్పోడేరా. అంత గొప్పోడు కాబట్టే వాడు ఒంటరిగా అనాథలా మిగలకూడదని ఓ మంచి సంబంధం చూశా. 1 నెలలో పెళ్ళి. ఈలోపే వాడికి క్యాన్సర్ అని తెలిసింది. ఇప్పుడు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదరా. అరే, ఆడొస్తున్నాడు, సైలెంట్గా ఉండండి. అన్నయ్య టైం చూసుకోలేదా? టైం ఎంత అవుతుంది? ఫోన్ చేద్దాం, రండి సార్. మీరు కూడా రండి అన్నయ్య, మీరు కూడా రండి. అరే సేతయ్య, ఆగరా, నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నాను. నా పెళ్లి గురించా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నా పరిస్థితి తెలిసి కూడా ఆ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? అన్నయ్య పెద్దోడివి, ఏం చేయాలో మీకు తెలియదా? మనం కనుక పెళ్లి వద్దంటే ఆ అమ్మాయి నష్టజాతకురాలు అంటారు. నేనే వ్యసనపడిని అని చెప్పి ఏదో అలా పెళ్లి క్యాన్సిల్ చేయ అన్నయ్య. అన్నయ్య, ఇంకొక చిన్న సాయం. నా కుటుంబంతో పాటు కలిసి ఉందామని కొనుక్కున్న ఇల్లు నాకు ఎటు ఉపయోగపడదు. నా లాంటి అనాథుల కోసం దాన్ని ఉపయోగించు అన్నయ్య.